ఏ క్లాస్ చదువుతున్నావు? సెవెంత్. సెవెంత్. ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. ఎట్లా రాసినావు మరి? ఈ టెన్షన్లో ఏమన్నా ఎగ్జామ్ ఏమన్నా బాగా రాసినావా, బాగా రాయలేదా? ఎట్లా వస్తుంది రిజల్ట్? ఎప్పుడు టాపర్స్ లిస్ట్లో ఉండేదాన్ని. ఈసారి ఈ టెన్షన్ వల్ల కొంచెం తగ్గాను. ఫస్ట్ అయితే ఈ గవర్నమెంటే మా పేరెంట్స్కి 2004లో ఇల్లు కట్టుకోమని రైట్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి ఇల్లు తీసేసుకుంటామంటే ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి సార్? మిమ్మల్ని గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని ఎప్పుడు అంటూ ఉంటారు కదా సార్. మరి మీరు పాటించకుండా అది ఎట్లా చెప్తారు సార్? మీకు ఏ రైట్ ఉంది సార్ పాటించకుండా చెప్పడానికి? గాంధీ అంటే కాంగ్రెస్ అంటారు. గాంధీజీ పాటించింది నాన్ వైలెన్స్, అహింస. మరి ఈయన కూడా అదే పాటించాలి కదా. ఈయన పాటించట్లేకుండా ఆయన ఎట్లా చెప్పగలుగుతాడు మరి? ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి సార్ అయితే వినేటట్టు లేడు. మరి మిల్లులు కూల్చేస్తా ఖచ్చితంగా, మిల్లు బఫర్ జోన్లో ఉంది, ఇక్కడ పెద్ద జాయింట్ వీల్ కడతా, పెద్ద గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి అంకుల్కి సంబంధించి వేరే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేస్తావా? పైన ఇంకా ఆయనకు వేరే బాస్ ఉండరు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళకి ఏమైనా చెప్తావా మరి? గాంధీ గారి మునిమనవుడే ఇది చెయ్యొద్దు అంటుంటే మరి ఈయన ఎందుకు చేస్తున్నారు సార్? మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే చెయ్యండి, కాకపోతే ఇల్లు కూలగొట్టి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ మీకు? మూసి బ్యూటిఫికేషన్ చేయండి, మేము వద్దనం. మా ఇల్లు కూలగొట్టి 450 ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి నెట్టి బ్యూటిఫికేషన్ చేస్తానంటున్నారే. బ్యూటిఫికేషన్ చేద్దామంటేనే మీ ఇల్లు అడ్డం ఉన్నదని చెప్తుంది ప్రభుత్వం. మరి మిల్లులు అడ్డంగా ఉన్నాయంట బ్యూటిఫికేషన్లో. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే మన న్యూస్ చూస్తే ఈయన చెప్తున్నారు గాంధీ స్టాచ్యూ ఇక్కడేం కట్టారు, గాంధీ మ్యూజియంలో కడతారు, మళ్ళీ అక్కడ కట్టేటప్పుడు అక్కడేమైనా అడ్డంగా ఉంటే తీయాలి. కానీ మా ఇల్లు ఎందుకు సార్ కూలగొట్టడం? మా ఇల్లు ఆయన టార్గెట్ చేసి కావాలని కూలగొడుతున్నారు. అసలు ఇది ఏ డేంజర్ జోన్లో లేదు, బఫర్ జోన్లో లేదు, అయినా కానీ కావాలని కూలగొడుతున్నారు. కావాలని డేంజర్ జోన్ అని పెట్టి బఫర్ జోన్ అని పెట్టి కూలగొడుతున్నారు. ఆయనకి ఇల్లు కావాలి, అందుకే కూలగొడుతున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తానంటున్నారు. ఒకవేళ మేము బయటికి వెళ్ళి కొనుక్కుంటే మేము కొనుక్కుంటాం, అక్కడ వేరే వర్కర్ని పెట్టుకుంటాం. ఈ పని మనుషులు వర్కర్ల గురించి ఆలోచించండి సార్. అందరు కంఫర్ట్ జోన్ గురించి ఆలోచించిన తర్వాత మీరు చెప్పండి సార్. యూ నీడ్ టు టేక్ డెసిషన్స్ బై ఆస్కింగ్ ఎవ్రీవన్. నీ గురించి కాకుండా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, వాళ్ళ పరిస్థితి ఎట్లా అని ఆలోచించాలి. గ్రేట్ గ్రేట్ అమ్మా. నువ్వు వాళ్ళు ఏమంటారు మరి? పని మనుషులు ఏమంటారు? మీతో ఏం మాట్లాడుతున్నారు? మా పని పోతుందా అని ఏమన్నా అడుగుతున్నారా? వాళ్ళు చాలా వాళ్ళు మేమంటే వాళ్ళు మాకన్నా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి వచ్చే జీతం కూడా పోతుంది, వాళ్ళకి పని పోతుంది, ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ గురించి ఆలోచించాలి కదా మరి. సో నేను లాస్ట్గా అడిగేది ఏంటంటే మీరు బ్యూటిఫికేషన్ చేయాలంటే చేసుకోండి. హైదరాబాద్ పెద్ద సిటీ, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు మా ఇళ్ళని టార్గెట్ చేసి ఇదంతా కూలగొట్టి ఇది డిస్ట్రాయ్ చేసి బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే చోట కూడా చేసుకోవచ్చు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు? సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉంది. అందరు చాలా బాధపడుతున్నారు. ఈడ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అందరూ ఫైట్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ కోసము. ఈ అపార్ట్మెంట్ మేము అడుగుతున్నాం తీసుకోవద్దు, ఎందుకంటే ఈడ మేము చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మాకు. ఈడ డస్ నాట్ మీన్స్ దట్ వేరే ప్లేస్ తీసుకోనంటే వేరే వాళ్ళ ఇల్లు తీసుకోండి. మేము అంటున్నది ఏంటంటే ఓపెన్ ఏరియాస్ని తీసుకోనండి. వేరే వాళ్ళ ఇండ్లు మా ఇండ్లు ఎందుకు తీసుకోవాలి? మీరు ఓపెన్ ప్లేసెస్ తీసుకొని అది డెవలప్మెంట్ అవుతుంది. అరౌండ్ 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఈడ. మీరు వాళ్ళకి రోడ్డు పైన పెట్టేసి మళ్ళీ అది గాంధీ స్టాచ్యూ కడితే అంటే ఎట్లా? సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చిన్నపిల్లల మాటలనైనా పట్టించుకోవాలి. మూసి డెవలప్మెంట్కు, మూసి సుందరీకరణ మేము వ్యతిరేకం కాదు. బట్ 450 ఫ్యామిలీస్ని రోడ్డు మీద వేసి ఎలా అభివృద్ధి చేస్తారు ముఖ్యమంత్రి అంకుల్ అని చెప్పేసి, రేవంత్ రెడ్డి అంకుల్ అని చెప్పేసి కూడా చిన్నపిల్లలు చాలా ఘోరంగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నిన్న ఉగాది ఏదైతే జరిగిందో ఉగాది ఫెస్టివల్ కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేదు. ప్రతి ఫెస్టివల్ మేము చాలా ఘనంగా చేసుకుంటాం. బట్ ఈ టెన్షన్స్తోని ఫెస్టివల్ కూడా జరుపుకునే పరిస్థితి అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా మమ్మీ డాడీకి మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా మా గేట్ టచ్ చేసి చూడండి, అప్పుడు మా ప్రతాపం ఏంటో చూపెడతామని చెప్పేసి కూడా చిన్నపిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం మధు పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.